స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు ఇటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. అయితే పాపన్నపేట మండలం నుంచి కాంగ్రెస్ బీజేపీల నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. 30 మంది నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అండ్ కాంగ్రెస్ బీజేపీల మోసాలకు విసిగిపోయి బీఆర్ఎస్ లో చేరినట్టు వారంతా చెప్పారు. ఇటు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఆధ్వర్యంలో వారంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ జెడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని హరీష్ రావు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎన్నికల ముంగిట మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. పాపన్నపేట మండలం నుంచి కాంగ్రెస్ బీజేపీల నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అయితే 30 మంది నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాంగ్రెస్ బీజేపీల మోసాలకు విసిగిపోయి బీఆర్ఎస్ లో చేరినట్టు వారంతా చెప్పారు. అండ్ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ జెడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని హరీష్ రావు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రంగచారి, వాట్స్ ద అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ సంజన. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము, అట్లాగే భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసించినటువంటి వ్యక్తులంతా కూడా విసిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇటీవల చాలా మంది మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అటు పటంచెరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అటు నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చాలా మంది కూడా వాళ్ళు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నటువంటి సందర్భాలు ఇటీవల కాలంలో జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన పాపన్నపేట మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించిన పలువురు మాజీ సర్పంచులు, పిఎస్సిఎస్ సంబంధించిన డైరెక్టర్లు వాళ్ళంతా కూడా ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. స్థానిక మాజీ ఎమ్మెల్యే, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు హైదరాబాద్ కు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో వాళ్ళందరూ కూడా గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ముఖ్యంగా చాలా మంది ఈ మధ్య కాలంలో ఇటు సిద్దిపేట నుంచి మొదలుకొని సిద్దిపేట, అటు సంగారెడ్డి, మెదకు ఈ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన నియోజకవర్గాల నాయకులంతా కూడా వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420కి సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విషయంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఒకటి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉన్నది. ఎంత ముఖ్య నాయకులైనా కూడా వాళ్ళు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కన్విన్స్ చేయలేని ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఇటీవల యూరియాకు సంబంధించి రైతులకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిన నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ వేలాది మంది రైతులు క్యూ లైన్ లో నిలబడి వాళ్ళంతా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కలిగింది. అట్లాగే ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల్ని కూడా ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ కావచ్చు, ఇవేవి కూడా ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా
నెరవేర్చలేదు. మహాలక్ష్మి కింద ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలు కావచ్చు, అట్లాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఇచ్చేటువంటి డబ్బుతో పాటుగా ఒక తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇవేవి కూడా వాళ్ళు అమలు చేయనటువంటి పరిస్థితి ఉండింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వాళ్ళ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్ళని చీత్కరించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ప్రజలకు ముఖం చూపించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నామని గ్రహిస్తున్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ రోజు పాపన్నపేట మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు హరీష్ రావు దగ్గరికి వెళ్లి అక్కడ చేరినటువంటి పరిస్థితి. అంతా అటు పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో హైదరాబాద్ కు వాహనాల్లో తరలి వెళ్లారు. అక్కడ వాళ్ళు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ప్రతి జిల్లాలో కూడా జడ్పీ స్థానాల్ని కైవసం చేసుకుంటాము. ముఖ్యంగా 3 ఇటు సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన జడ్పీ చైర్మన్ స్థానాల్ని తాము కైవసం చేసుకుంటామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ వస్తూ ఉన్నది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన నేపథ్యంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు, నిరసనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తాము ప్రజల్లోకి వెళ్తాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేదనే విషయాన్ని ఇంటింటికి చెప్తాం. ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డును పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఇటు 3 జిల్లాలకు సంబంధించిన 11 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులకు సంబంధించిన వాటన్నిటిని కూడా వాళ్ళు పంపిణీ చేస్తున్నారు, ప్రజలకు వివరిస్తూ ఉన్నారు, వాళ్ళంతా మోసం చేశారనే విషయాలు మీరు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి విజయం అందిస్తారు. 3 జిల్లాలకు సంబంధించిన జడ్పీ స్థానాలపై మేము గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంజన. ఆల్ రైట్ రంగచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.